హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నవంబర్ 26 రాజ్యాంగ ఆమోదన దినోత్సవం. కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ డే 1949 నవంబర్ 26వ తారీఖున 299 మంది సభ్యులు గల రాజ్యాంగ పరిషత్తులో అంతకుముందు 116 రోజులు సుదీర్ఘమైన చర్చ జరిపి ఒక్కొక్క ఆర్టికల్ను విపులీకరణ దిశగా చర్చించి వాటిని ఆమోదించారు రాజ్యాంగ పరిషత్ వాళ్ళు. సో ఈరోజు పూర్తిగా కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని యాక్సెప్ట్ చేశారు, అడాప్ట్ చేశారు. సో రాజ్యాంగాన్ని ఇక అమలు చేసుకోవచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జనవరి 26, 1950 రిపబ్లిక్ డే నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ రిపబ్లిక్ డే చాలామందికి తెలుసు, కానీ రాజ్యాంగము ఆమోదించిన దినం చాలామందికి తెలియకపోవచ్చు. 70 సంవత్సరాలు ఇప్పటికే సుదీర్ఘ కాలం రాజ్యాంగం అమల్లో ఉంది. అయినప్పటికీ రాజ్యాంగంలోని ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు ఇంకా దేశంలో పూర్తిగా అమలు కావాల్సి ఉంది. పూర్తిగా అమలు కాలేదు. మనకు ఆర్టికల్ 14 సమానత్వం హక్కు, ప్రజలంతా సమానమే అంటుంది ఆర్టికల్ 14. అందరికీ తెలుసు దేశంలో ప్రజలు సమానం కాదు. కులాలు మతాల వారీగా హెచ్చు తగ్గులు, దాని తర్వాత ఇవి విచ్చలవిడిగా ఇంకా నడుస్తూనే ఉన్నాయి. దీనికి 70 సంవత్సరాల్లో కూడా నియంత్రించలేకపోయింది ప్రభుత్వం. ఆ రాజ్యాంగ ఆర్టికల్ను అమలు చేయలేకపోయింది. అలాగే ఆర్టికల్ 16 సమాన అవకాశాలు, ఆర్టికల్ 15, 16 సమాన అవకాశాలు, అందరికీ సమాన అవకాశాలు. ఈరోజు కూడా ఇది కులాల వారిగా మతాల వారిగా ఇది మీరు చేయకూడదు, ఇది మీరు చెయ్యాలా అని చాలా రాష్ట్రాల్లో ఇంకా నడుస్తుంది. మనం రేపు జరగబోయే కుంభమేళలో ముస్లిం ఎవడు దుకాణం ఇక్కడ పెట్టడానికి లేదు. అది రాజ్యాంగ ఉల్లంఘనే. అయినా ఈ దేశంలో అదే న్యాయంగా నడుస్తూ ఉంది. తర్వాత ఆర్టికల్ 17 అత్యంత ఇంపార్టెంట్. అంటరానితనము నిషేధించబడింది అన్నారు. ఈ కులం పేర అంటరానితనం విచ్చలవిడిగా దేశంలో అమల్లో ఉంది. ఫలానా కులం వాళ్ళకి ఇల్లు ఇవ్వము, ఈ కులం వాళ్ళు ఇక్కడ రాకూడదు, ఇక్కడ వాళ్ళకు ఇట్లా ఇప్పటికి కూడా నిషేధం ఉంది. గుడులల్లోకి కూడా పూజలు రానివ్వటం లేదు. మరి ఈ రాజ్యాంగ ఆర్టికల్ 17 అమల్లో అయినట్ట కాదా? గమనించండి, అమలు కాలేదు. అమలు చేయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు. ఎక్కడ కూడా ఒక బోర్డు రాజ్యాంగం 17 ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం నిషేధింపబడింది, పాటిస్తే శిక్షార్హులన్న బోర్డు ఏ గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర, సెక్రటేరియట్, కలెక్టరేట్, తహసీల్దార్, పంచాయతీ బోర్డు ఆఫీస్ దగ్గర కనబడవు మీకు. అంతకుముందు మీరంతా గమనించి ఉంటారు. పులిరాజుకు ఎయిడ్స్ వస్తుంది అలాంటి బోర్డులు విచ్చలవిడిగా పెట్టారు. అది ఎయిడ్స్ నియంత్రణ కోసం పెట్టారు. ఇది మన ఈ అంటరానితన నిర్మూలన కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవటం లేదు. అలాగే ఆర్టికల్ 25 నుంచి 28 ప్రకారం మత స్వేచ్ఛ, దేశంలో మత స్వేచ్ఛ లేదు. ఓన్లీ నువ్వు ఫలానా మతంలో ఉంటేనే ఈ దేశంలో ఉండు, లేకుంటే ఈ దేశం నుంచి వెళ్ళిపో. ఇవి దేశంలో నడుస్తూ ఉన్నాయి. 70 సంవత్సరాల తర్వాత కూడా భారత రాజ్యాంగంలోని
ప్రధానమైన ప్రాథమిక సూత్రాల అమలు కాకపోతే ఇక సామాన్యులకు న్యాయం, ధర్మం ఎప్పుడు దొరుకుతుంది? న్యాయం ఎప్పుడు దొరుకుతుంది? మరి అందరూ ధర్మం గురించే మాట్లాడతారు. ఒక మతం అయితే, ఎందుకు పేరు ప్రత్యేకంగా చెబుతాం, హిందూ మతం అయితే ప్రతిదీ ధర్మమే అంటుంది, సనాతన ధర్మం అంటుంది, హిందూ మతమే ఒక ధర్మం అంటుంది. కానీ పాటించేదంతా అధర్మం. వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని పాటిస్తే మనం తప్పకుండా ధర్మం ఉన్నట్టే మనం భావిస్తాం. సో దానికి ఈ పండితులు, ఎవరైతే పెద్దలు, వాళ్ళంతా వాళ్ళు చెప్పాలి, మేము అమలు చేస్తున్నాము, మా దగ్గర ఎలాంటి కుల వివక్ష లేదు, మత వివక్ష లేదు అని చెప్పమన్నట్టు. సో ఫైనల్గా ఈ వీడియో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, 75 సంవత్సరాల తర్వాత కూడా రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలు అమలు కాకపోతే ఈ దేశంలో రాజ్యాంగం కేవలం ఎలక్షన్లు కండక్ట్ చేసుకొని ఏదో కోర్టులు ఇతరత్ర ప్రభుత్వ యంత్రాంగం నడుపుకోవడానికైనా, అందులో ఉన్న ప్రధానమైన సూత్రాలను, ప్రాథమిక సూత్రాలనే ప్రభుత్వాలు అమలు చేయాలని చిత్తశుద్ధి లేకపోతే ఇంకెంతకాలం ప్రజలు వెయిట్ చేయాలో ఆలోచించండి.